మా విశ్వాస ప్రయాణం ఎంతో ఘనంగా ప్రారంభించామో, మా సేవా జీవితం, మా దాంపత్య జీవితం ఆరంభంలో ఎంతో ఘనంగా ప్రారంభించాము ప్రభువా. కానీ ఈరోజు సౌలు జీవితాన్ని చూసేటప్పుడు మేము ఎలా పడిపోయామో, ఎక్కడ పడిపోయామో మాకు అర్థమైందయ్యా. మేము పడిపోవడానికి కారణం ఏంటో మాకు అర్థమైంది. దేవా, ఎన్నో సార్లు ఎన్నో చోట్ల హద్దు మీరాము ప్రభువా. మా నోటిని అదుపులో పెట్టుకోలేక హద్దు మీరాము. మా కంటి చూపులు అదుపులో పెట్టుకోలేక హద్దు మీరామయ్యా. మా నడక, మా నడవడిక హద్దులో పెట్టుకోలేక హద్దు మీరాము, పడిపోయామయ్యా. దేవా, ఎన్నోసార్లు తొందరపడి మా తొందరపాటు వలన పడిపోయాం ప్రభువా. వ్యాపారంలో తొందరపాటు, వైవాహిక జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం ప్రభువా, పడిపోయాం ప్రభువా. 145వ కీర్తన 14లోని వాగ్దానం ఇచ్చావు, పడిపోయిన వారిని లేవనెత్తుతున్నావు అన్నావు ప్రభువా. ఇదిగో గంపెడాసతో నీ వైపు చేతులు